హాయ్ అండి, వెల్కమ్ టు తోటపడల మజాక. మొన్న మేము మేడారం వెళ్ళిన వ్లాగ్ చూసారు కదా అండి. అది వెళ్ళిన 2 డేస్కే మేము ఇంకా అందరం కలిసి కోటంచర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. ఇంకా 4 బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. 9కి వెళ్దామని అనుకుంటే అది కాస్త 10 అయిందండి. ఇంకా 10కి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 11 అయి ఉండే. ఈ టెంపుల్లో 12కి టెంపుల్ క్లోజ్ అయిపోతుందండి. షావ దిగడం కూడా 12కే క్లోజ్ చేస్తారు. ఇంకా మాకు అదొక టెన్షన్ ఉండే అన్నమాట, 1 hourలో మా దర్శనం అండ్ షావ దిగడం అయిపోతుందా అని చెప్పి. ముందే మేమిద్దరం పిల్లలం టికెట్ తీసుకొని రెడీగా ఉండే. వీళ్ళు వచ్చేసరికి ఇంకా జల్దీ దర్శనం చేసేసుకొని షావ తీసేసుకున్నాము. కరెక్ట్ 12 వరకు అంతా కంప్లీట్గా అన్నీ అయిపోయాయండి. ఈ టెంపుల్కి మేము మాత్రం మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నామండి. ఈ టెంపుల్ దగ్గర హోలీ అప్పుడు ఒక జాతరనే జరుగుతుందంటే నమ్మొచ్చండి. చాలా అంటే చాలా భక్తులు వస్తారు ఇక్కడికి. మేము కూడా ఎవ్రీ ఇయర్ పక్కా ఈవినింగ్ వెళ్తాము హోలీకి. ఈవినింగ్ వెళ్ళి నైట్ అక్కడ అన్ని సెలబ్రేషన్స్ చేసుకొని నైట్ అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ వస్తాము. కానీ ఇంకా పిల్లలు పెద్ద అయినప్పటి నుంచి వాళ్ళు హాస్టల్స్లో ఉండడం వల్ల వాళ్ళు రాక మాత్రం చాలా ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ అవుతుంది. సో అందుకని చెప్పి మేము కావాలని పర్టికులర్గా ఒక రోజు చూసుకొని మరి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. అలా సంక్రాంతి హాలిడేస్లో మేడారం అండ్ కోటంచం మొక్కులను అయితే తీర్చేసుకున్నాము. ఇక వీడియోలోకి వచ్చేస్తే దర్శనం మాత్రం అయిపోయిందండి అక్కడ వరకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మేము షావ తీసుకుందాం అనుకున్నామని చెప్పాం కదా అండి. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఓన్లీ ఒకటే పెద్ద చావ తీసుకుందాము అనుకుంటే అది 300, పెద్దది చిన్నది 2 కావాలి అనుకుంటే 500లో ఒకటి 300, ఒకటి 200 చిన్నది ఒకటి 2 కలిపి 500లో ఉంటుంది. సో మేము ఇంకా పెద్ద షావ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి అక్కడ కౌంటర్లో మా పిల్లలు టికెట్ తీసుకున్నామని చెప్పాం కదా అండి, తీసేసుకున్నారు. ఇంకా అట్లా ముందు ఆల్రెడీ ఒక రౌండ్లో వేరే వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే వరకు అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక కోరిక కోరుకొని మంచిగా ఒక రాత్రి నిద్ర తీసిల్లనుకో పక్కా ఆ కోరిక నెరవేరుద్దండి. అలా కోరికలు నెరవేరిన వాళ్ళు ఇలా దేవుడికి షావదిస్తామని మొక్కుకొని తీసుకున్నారండి. చాలా అంటే చాలా మంచి జరుగుద్ది. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. भाभी लुक कर అంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే ఒకప్పుడు ఆ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ ఎగనిస్తుండే ఇలా చావనిక్కొని, కానీ ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఓన్లీ టెంపుల్ ముందు వరకు తీసుకెళ్ళి మళ్ళీ అటు నుంచే బ్యాక్ తీసుకొస్తున్నారు అన్నమాట. అలా ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ పొజిషన్లో పెట్టమంటారండి. ఆ తర్వాత ఇంకా అయ్యగారు అక్కడ మన గోత్రం పేర్లు అన్నీ అడిగి అర్చన చేస్తారన్నమాట. అలా మా ఫ్యామిలీ అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అర్చన చేయించుకున్నాము. ఇక మేము పిల్లలం అయ్యగారి ఆశీర్వాదం అండ్ దేవుడి ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయామండి. సో ప్రశాంతంగా మా షావ తీయడం కూడా అంటే మంచిగా అయిందన్నమాట, ఏం టెన్షన్ లేకుండా హాయిగా. ఇంకా అది అయిన తర్వాత మెల్లిగా ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళాము. అప్పుడు దర్శనం అయిపోగానే మేము ప్రసాదం ఏం తీసుకోలేదు. అక్కడ ప్రసాదాలు తీసుకొని కొంచెం పులిహోర తిని లడ్డు కొంచెం తినేసి ఇక మేము టెంపుల్ బయటకి వచ్చేసాము. బికాస్ మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అవన్నీ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇక్కడ నాగమ్మ తల్లికి అంటే సపరేట్ గా పుట్టుండి అక్కడ ఒక గుడిలాగా ఉంటుండే అండి. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇక్కడ ఒక చెట్టు దగ్గర అయితే నాగమ్మ తల్లిని పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఇలా మా దర్శనం అయిందండి. నెక్స్ట్ పార్ట్ లో ఏమేం చేసామనేది చూడండి.